హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు కేవలం 10వ తరగతి పూర్తి చేసుకొని ఎవరైతే ఖాళీగా ఉన్నారో వారందరి కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. జాబ్లో చేరగానే 42,000 వరకు అయితే జీతం ఉంటుంది గైస్, కేవలం 10వ తరగతి అర్హతతో. ఓకే, సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి లింక్ అయినా కూడా టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థ. దీనికి సంబంధించిన లింక్ టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేసి అక్కడ నుంచి యాక్సెస్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టే అడ్వర్టైజ్మెంట్ ఉంది. సో అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలా. సో ఇది క్లిక్ చేసిన డౌన్లోడ్ అయిపోయింది. సో పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో మనకు వచ్చేసి ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా మనకు రిలీజ్ అయింది. సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అనే పొజిషన్కి వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఆల్ ఓవర్ ఇండియా టోటల్గా 455 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. స్టేట్ వైడ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయన్నమాట. మనకు హైదరాబాద్లో వచ్చేసి 4 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ కేటగిరీ, 1 వేకెన్సీ ఓబీసీ, 1 వేకెన్సీ ఎస్సీ, అలాగే 1 వేకెన్సీ వచ్చి ఈడబ్ల్యూఎస్. మనకు వచ్చేసి టోటల్ 7 వేకెన్సీ అయితే హైదరాబాద్ లొకేషన్లో ఉన్నాయన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. మనకు విజయవాడలో 5 వేకెన్సీస్ ఏమో అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ కేటగిరీలో 3 వేకెన్సీస్, 1 వేకెన్సీ వచ్చేసి మనకు ఇక్కడ ఎస్సీ కేటగిరీలో ఉందన్నమాట. టోటల్ 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకు టోటల్ 455 వేకెన్సీస్. ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఇనీషియల్గా మనం విజయవాడలో అలాగే హైదరాబాద్కి అయితే టార్గెట్ చేద్దాం. సో మీరు కనుక ఫ్యూచర్లో అయితే ట్రాన్స్ఫర్ ఉంటే ప్రమోషన్స్ తీసుకుంటే డిఫరెంట్ స్టేట్స్కి అయితే మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆన్లైన్ మాత్రమే అప్లై చేసుకోవాలా. దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇది ఇక్కడ ఇచ్చారు. సో మనకు సెక్యూరిటీ అసిస్టెంట్ అనే పొజిషన్ గ్రూప్ సి క్యాడర్ సంబంధించింది. బేసిక్ పే వచ్చేసి 21,769 ఉంటుంది. అన్ని అలయన్స్తో పాటు కటింగ్ స్పూన్ 42,000 వరకు అయితే శాలరీ వస్తుందన్నమాట. స్పెషల్ సెక్యూరిటీ అలయన్స్ 20% బేసిక్ పే కూడా ఇన్ అడిషన్ టు ద అదర్ గవర్నమెంట్ అలయన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే 30 డేస్ మీరైతే లీవ్ ఎన్కాష్మెంట్ చేసుకోవచ్చు. క్యాష్ కంపెన్సేషన్ ఇస్తామని చెప్తున్నారు. లీవ్స్ కనుక 30 డేస్ ఉంటే ఇయర్లో అవన్నీ ఎన్కాష్ చేసుకోవచ్చు అనమాట. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కేవలం 10వ తరగతి పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక డీటెయిల్స్ చూసుకుంటే పొజిషన్ ఆఫ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ మోటార్ కార్స్, లైట్ మోటార్ వెహికల్. ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం, క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు రిమూవ్ మైనర్ డిఫెక్ట్స్ ఇన్ ద వెహికల్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ ఏ మోటార్ కార్ ఫర్ అట్లీస్ట్ 1 year ఆఫ్టర్ అప్టైనింగ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. సో వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడో 10 years బిఫోర్ చాలా మంది తీసుకొని ఉంటారు. ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అది మీకు డ్రైవింగ్ చేసే ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. పొజిషన్ ఆఫ్ డొమిసైల్ సర్టిఫికేట్ ఆఫ్ ద స్టేట్ దట్ అగ్నెస్ట్ విచ్ క్యాండిడేట్ హ్యాస్ అప్లైడ్. సో ఆ పర్టికులర్ స్టేట్లో అప్లై చేస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉండాలి మీ దగ్గర. అంటే ఆ స్టేట్కి సంబంధించిన పర్సన్ అని చెప్పి డొమైసైల్ సర్టిఫికేట్ అని ఇస్తారనమాట. అది అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చి డిజైరబుల్ క్వాలిఫికేషన్, పొజిషన్ ఆఫ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ మోటార్ సైకిల్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఇది మ్యాండేటరీ కాదు, డిజైరబుల్ అనమాట. ఎవరికైతే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. ఏజ్ క్రైటీరియాకి వెళ్ళిపోతే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ అందరూ అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఆన్ 28 సెప్టెంబర్ 2025 క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 5 years వచ్చేసి ఎస్సీ ఎస్టీకి ఇస్తారు. మనకు 3 years ఓబీసీకి ఇవ్వడం జరుగుతుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అలాగే డిపార్ట్మెంటల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ కాదు గైస్, గుర్తుపెట్టుకోండి. ఈ నోటిఫికేషన్కి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎలిజిబుల్ కాదు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 40 years వరకు అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. నాట్ ఎలిజిబుల్ అని చెప్పి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఎనీవేర్ ఇన్ ఇండియా ట్రాన్స్ఫర్స్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నాడో వాళ్ళు మాత్రం అప్లై చేసుకొని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ టైర్ 1 అండ్ టైర్ 2 ఉంటుంది. సో టైర్ 1లో మనకు 100 MCQ క్వశ్చన్ ఉంటాయన్నమాట. 5 parts డివైడ్ చేస్తారు. జనరల్ అవేర్నెస్ 20 questions, బేసిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ రూల్స్ 20 questions, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 20 questions, న్యూమరికల్ అబిలిటీ 20 questions, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 20 questions అనమాట. టోటల్ 100 questions అయితే 100 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా మనకు 100 questions చూసుకున్నట్టయితే అలాగే 1/4 మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. 1 hour టైం అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ మనకు టైర్ 2లో మోటార్ మెకానిజం డ్రైవింగ్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. మిమ్మల్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ చెక్ చేస్తారు. వెహికల్
అలాగే రిమూవల్ ఆఫ్ మైనర్ డిఫెక్ట్స్, స్నాక్స్ ఇన్ ద వెహికల్ అది కూడా చెక్ చేయడం జరుగుతుంది. 50 మార్క్స్‌కి ఉండడం జరుగుతుందనమాట. సో, కట్ ఆఫ్ వచ్చేసి 40% రావాలనమాట టైర్ 2లో. సో, మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి తెలంగాణలో హైదరాబాద్ అండ్ కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపూర్, గుంటూరు, కడప, కర్నూలు, అలాగే రాజమండ్రి, తిరుపతి, విజయవాడ సో, ఇలా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, మనకు టైర్ 1 వచ్చేసి మనకు 5 సెంటర్స్ అలొకేట్ చేసుకోవచ్చు. నెగెటివ్ మార్కింగ్ 1/4 ఉంటుంది. క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు అన్‌రిజర్వ్డ్ కేటగిరీ ఔట్ ఆఫ్ 100 అయితే టోటల్‌గా టైర్ 1లో 30 మినిమమ్ మార్క్స్ రావాలా. ఓబీసీ 28, ఎస్సీ, ఎస్టీ వచ్చేసి 25, ఈడబ్ల్యూఎస్ 30 మార్క్స్ రావాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఆల్ ఎక్స్ సర్వీస్ మెన్ వుడ్ బి ట్రీటెడ్ ఇన్ దేర్ ఓన్ కేటగిరీ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే 28 అంటే 28 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మనకు క్లోజింగ్ డేట్ వచ్చి 28 సెప్టెంబర్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చి 6 సెప్టెంబర్ స్టార్ట్ అయింది. సో, 30థ్ సెప్టెంబర్ వరకైతే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫీస్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారిక్కడ. ఓకే. సో, ఇక చూసుకున్నట్టయితే మనకు క్యాండిడేట్స్ మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మొబైల్ నంబర్ కానీ, ఈమెయిల్ ఐడీ గానీ జెన్యూన్‌ది ఇవ్వండి. నెక్స్ట్ ఎందుకంటే దాని నుంచే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అన్ని కన్ఫర్మేషన్ దానికే రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీజ్‌కు 2 కాంపోనెంట్స్ ఫీజ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజ్ రూ. 100 ఉంటుంది. రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ చార్జ్ రూ. 550 అయితే ఉండడం జరుగుతుంది. ఆల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ చార్జెస్ రూ. 550 ఉంటుంది. అలాగే మనకొచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజ్ 100 ఉంటుంది. టోటల్‌గా రూ. 650 అయితే ఉంటుందన్నమాట. ఎస్సీ, ఎస్టీకొచ్చేసి రూ. 100 ఎగ్జామ్ డేట్‌తో రూ. 550 పే చేయాల్సి ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళందరూ రూ. 650 పే చేయాల్సి ఉంటుంది. సో, ఇంకా డీటెయిల్స్ అయితే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా మిస్ అయ్యానో చెక్ చేస్తున్నాను. మోస్ట్‌లీ ప్రతి ఒక్క డీటెయిల్, మైన్యూట్ డీటెయిల్ అయితే కవర్ చేయడం జరిగింది. సో, ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. సో, ఓబీసీ క్యాండిడేట్ సంబంధించిన డిక్లరేషన్ ఉంటుంది. సిగ్నేచర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే ఇన్‌కమ్ అండ్ అసెట్స్ సర్టిఫికేట్ సంబంధించి ఫార్మాట్ ఉంది. మన ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ సంబంధించింది. అలాగే ఫార్మ్ 1 కూడా ఒకటి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ క్యాండిడేట్స్ సంబంధించి ఫార్మ్ 2 కూడా ఒకటి మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇలా ప్రతి ఒక్క ఫార్మ్ అయితే ఈ కింద పీడీఎఫ్ స్క్రోల్ చేసిన వెంటనే ఉంటుంది. ప్రతి ఒక్కటి చూసుకొని ప్రింటౌట్ తీసుకొని ఈ ప్రకారంగా డాక్యుమెంట్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని అప్‌లోడ్ అయితే చేయడానికి ట్రై చేయండి. సో, వండర్‌ఫుల్ ఆపర్చునిటీ గైస్ అస్సలు వదలొద్దు. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో, మనకు ఇదొచ్చేసి స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 20% ఆఫ్ బేసిక్ పే అనమాట అది. సో, దాంతో పాటు మీకు 30 డేస్ అయితే క్యాష్ కంపోనెంట్స్ కూడా ఇస్తామని కంపెన్సేషన్ లీవ్ ఆఫ్ డ్యూటీ పర్ఫార్మ్డ్ ఆన్ హాలిడేస్ ఎవరైతే పర్ఫార్మ్ చేస్తారో 30 డేస్ వరకు క్యాష్ కంపెన్సేషన్ కూడా ఇస్తామని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి గైస్ ప్రతి ఒక్క సో, ఏజ్ లిమిట్ కూడా రిలాక్సబుల్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్‌కి గాని, అలాగే ఏజ్ లిమిట్ ఈస్ రిలాక్స్డ్ మాక్సిమం 5 ఇయర్స్ ఫర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి గైస్. మీకు గనక నేను చెప్పే విధానం నచ్చితే గనక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే. సో, ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.